కాసేపట్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ముఖ్యమంత్రి టీం దావోస్ టూర్కు వెళ్తోంది. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎంఓ అధికారులు, పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు ఈ పర్యటనకు వెళ్తున్నారు. జనవరి 20 నుంచి 4 రోజుల పాటు దావోస్లో జరిగే సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రముఖ కంపెనీల సీఈఓలు, అంతర్జాతీయ స్థాయి పెట్టుబడిదారులు, వివిధ రంగాల ప్రతినిధులతో విస్తృత స్థాయి భేటీలు నిర్వహించనున్నారు. దావోస్లో తెలంగాణ పెవిలియన్ వేదికగా గూగుల్, సేల్స్ ఫోర్స్, యూనిలివర్, హ్యాన్వెల్, ఎల్వోరియల్, నోవాటిస్, టాటా గ్రూప్, డీపీ వరల్డ్, ఇన్ఫోసిస్, సిస్కో వంటి ప్రముఖ సంస్థల అధినేతలతో సీఎం విడివిడిగా భేటీ అవుతారు. పలు రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొంటారు. తెలంగాణలో పెట్టుబడులు, పరిశ్రమల విస్తరణ, ఐటీ, ఏఐ, లైఫ్ సైన్సెస్ తయారీ రంగాల్లో పెట్టుబడులపై ప్రధానంగా చర్చలు జరుపుతారు. తెలంగాణ రైజింగ్ విజన్ 2047ను రాష్ట్రంలో వివిధ రంగాల అభివృద్ధికి ఉన్న అనుకూలతలను దావోస్ వేదికగా ప్రపంచానికి చాటి చెప్పాలని ముఖ్యమంత్రి ఇప్పటికే అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ పర్యటన ద్వారా తెలంగాణను ప్రపంచ పెట్టుబడి గమ్యస్థానంగా మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ వెంకట్ అందిస్తారు. వెంకట్, సీఎం దావోస్ పర్యటన డీటెయిల్స్ ఏంటి? శ్రవంతి, గుడ్ మార్నింగ్. దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సు ప్రతి ఏటా జరుగుతుంది. అంటే దావోసు అదేవిధంగా ప్రపంచ ఆర్థిక సదస్సు గురించి తెలియని వారు ఎవరుండరు. ఆ సదస్సుకు వెళ్ళాలని అంటే రాజకీయంగా కొంత ఎదిగిన ప్రతి ఒక్కరు కూడా, రాజకీయ నేతలు కానీ, వ్యాపార దిగ్గజాలు కానీ దావోస్ వెళ్ళాలి, ప్రపంచ ఆర్థిక వేదికలో, ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనాలని పోటీ పడుతుంటారు. ప్రతి ఏటా జరిగే ఈ సదస్సులో కొన్ని రాష్ట్రాలకి వందల కోట్ల, వేల కోట్ల పెట్టుబడులు కూడా పెట్టేందుకు, పెట్టుబడులు ఆకర్షించేందుకు దావోస్ అనేది ఒక వేదికగా ఉపకరిస్తుంది. ఇందులో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి, ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ఈసారి కూడా దావోస్ వెళ్తుంది. తెలంగాణ ప్రభుత్వం పక్షాన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సంబంధిత అధికారులు ఈ ఉదయం నేరుగా శంషాబాద్ నుంచి బయలుదేరి దావోస్ వెళ్ళారు. నిన్న మేడారంలో క్యాబినెట్ భేటీ నిర్వహించిన అనంతరం ఇవాళ గద్దెలను పునఃప్రారంభించిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా శంషాబాద్ వచ్చారు ప్రత్యేక హెలికాప్టర్లో. ఆ తర్వాత ప్రత్యేక విమానంలో దావోస్ వెళ్ళారు. ముఖ్యమంత్రి వెంట సీఎంఓ అధికారులు, అదేవిధంగా ఆయా శాఖల అధికారులు పెద్ద సంఖ్యలో దావోస్ వెళ్తున్నారు. ఈసారి దావోస్ ఒక ప్రత్యేక ఆకర్షణగా ఉంటుందని చెప్పాలి. దేశ విదేశాల నుంచి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3,000 మంది ప్రతినిధులు అక్కడ హాజరు కాబోతున్నారు. ప్రతిసారి కంటే ఈసారి వ్యాపార దిగ్గజాలు కూడా అనేక స్థాయిలో ఈసారి ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా మన దేశం నుంచి దాదాపు 70 నుంచి 80 మంది కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అదేవిధంగా వివిధ కంపెనీల సీఈఓలు 70 నుంచి 80 మంది వరకు దావోస్ వెళ్తున్నారు. ఓవరాల్గా దాదాపు 3,000 మంది దేశ విదేశీ ప్రతినిధులు, ఒక 1000 మంది సీఈఓలు ఉంటారు. ఆ 1000 మంది సీఈఓలో మన ఇండియా నుంచి దాదాపు 80 నుంచి 90 మంది సీఈఓలు వెళ్తారని కూడా ఒక అంచనా ఉంది. అయితే ఈసారి తెలంగాణ రైజింగ్ 47 ఒక ట్యాగ్ లైన్తో, ఒక నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు దూసుకెళ్తుంది. కాబట్టి ఈసారి దావోస్ని ప్రపంచ ఆర్థిక సదస్సుని, ప్రపంచ ఆర్థిక వేదికగా చేసుకునే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అంటే గతంలో కంటే ఈసారి పెట్టుబడులు ఎక్కువగా ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీఎంఓ ఆఫీసు కొన్ని పర్టికులర్స్ డిజైన్ చేసినట్టుగా చెప్తున్నారు. అంత కొన్ని సెలెక్టెడ్ కంపెనీస్ కాకుండా ఏవైతే కొన్ని కంపెనీలు కొత్తగా వస్తున్నాయో, లాస్ట్ టైం అటెంప్ట్ చేసినాయి, ఈసారి కంపెనీస్ రాలేదో వాటిని కూడా ఈసారి అటెంప్ట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక 4-5 రోజులు దావోస్ టూర్ మీద, దావోస్ పెట్టుబడుల మీద ఎక్సైజ్ చేశారు. అంటే దావోస్లో తెలంగాణ పెవిలియన్ వేదికగా గూగుల్, అదేవిధంగా సేల్స్ ఫోర్స్, యూనిలివర్, హనీవెల్, తర్వాత ఎల్ఆర్ఓఎల్, నోవాటిస్, టాటా గ్రూప్, డీపీ వరల్డ్, ఇన్ఫోసిస్ ఇవన్నీ గతంలో పెట్టుబడులు వచ్చినాయి. కానీ ఈసారి పెట్టుబడులు రాని ఏవైతే కొన్ని కంపెనీలు ఉన్నాయో వాటిని ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొంత ఎఫర్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఈసారి అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, అదేవిధంగా వివిధ దేశాల అధ్యక్షులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనబోతున్నారు. హైదరాబాద్ అన్నింటికీ కూడా, అంటే వాతావరణ పరంగా, అన్నింటి పరంగా వాతావరణ పెట్టుబడులకు ఒక అనువైన వేదిక హైదరాబాద్ అని కొంత చెప్పే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం ఈసారి చేస్తుంది.
గతంలో పెట్టుబడులు ఎలా వచ్చాయి, ఎందుకు వచ్చాయి, ఈసారి హైదరాబాద్లో ఎలాంటి పాసిబిలిటీస్ ఉన్నాయనేది కొంత వివరించే ప్రయత్నం చేయబోతున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైదరాబాద్కు ఉన్న పాసిబిలిటీస్ 2 టైర్ ఏవైతే వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ ఇట్లాంటి 2 టైర్ సిటీస్ ఉన్నాయో 2 టైర్ సిటీస్ కూడా పెట్టుబడులను తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నట్టుగా సీఎంఓ వర్గాలు చెబుతున్నాయి. ఇందుకు సంబంధించినగా హైదరాబాద్ పాసిబిలిటీస్ ఏమున్నాయి, 2 టైర్ వరంగల్ కానీ కరీంనగర్ కానీ అక్కడ పాసిబిలిటీస్ ఏమున్నాయి, పరిశ్రమలకి ఏ ఏ ప్రాంతాలు హైదరాబాద్లో అనుకూలంగా ఉన్నాయనేది ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తీసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్తున్నారు. హైదరాబాద్లో ఈ కోర్ ఏరియాలో ఈ కంపెనీలు పెట్టవచ్చు, ఈ కోర్ ఏరియాలో ఈ కంపెనీలు అంటే పెట్టుబడులు ఆహ్వానించవచ్చు అనేది ఒక ముందస్తు ముసాయిదాతోటి, ఒక ప్రీ ప్లాన్ తోటి రాష్ట్ర ముఖ్యమంత్రి దావోస్ వెళ్ళినట్టుగా సీఎంఓ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ రైజింగ్ విజన్ 2047ను అక్కడ వివరించడంతో పాటు హైదరాబాద్లో పెట్టుబడులు పెడితే ఏ విధంగా ఆయా కంపెనీలకు కూడా లాభాలు వస్తాయి, ఏ విధంగా ఆ కంపెనీలకి అదేవిధంగా రాష్ట్ర ప్రజలకి, రాష్ట్ర ప్రభుత్వానికి మంచి జరుగుతుందనేది కొంత చెప్పే ప్రయత్నం చేయబోతున్నారని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే సీఎం వర్గాలు చెప్తున్నాయి. దావోస్ వేదికగా హైదరాబాద్ ఖ్యాతి చేరడంతో పాటు హైదరాబాద్కు పెట్టుబడులు రావడంతో పాటు ప్రభుత్వ ప్రతిష్టను ఇన్మడింపజేసే విధంగా హైదరాబాద్ యొక్క అంగులు ఆర్భటాలు, హైదరాబాద్ యొక్క పాసిబిలిటీస్, హైదరాబాద్ యొక్క అసెట్స్ అవన్నీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పే అవకాశం ఉంది. సో ఈసారి దావోస్ పర్యటన కొంత స్పెషాలిటీ ఉంటుందని చెప్పాలి. గతంలో కంటే ప్రతి ఏటా జరిగే దావోస్ సమ్మిట్ కంటే ఈసారి జనం అంటే పెట్టుబడులు ఎక్కువ పరిశ్రమలు ఎక్కువగా వస్తున్నాయి, సేమ్ టైంలో పెట్టుబడులు ఎక్కువగా వస్తున్నాయి అనే ఆశాభావంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉదయం శంషాబాద్ నుంచి బయలుదేరి వెళ్ళారు. ఈ సాయంత్రం చేరుకుంటారు, 4 రోజులు అక్కడే ఉంటారు. తిరిగి 5వ రోజుకి 6వ రోజుకి హైదరాబాద్ చేరుకుంటారు. ఈ 4 రోజుల్లో ఏ కంపెనీలతోని భేటీ కావాలి, ఏ కంపెనీలతోని 1-to-1 మాట్లాడాలి, ఏ సీఈఓలు అపాయింట్మెంట్ అనేది మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది. శ్రవంతి.